హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మూగ జీవాలకి మనుషులకి మధ్య ఉన్నటువంటి ప్రేమ చెప్పుకోనండి. ఈ మధ్య రోజుల్లో చూసుకున్నట్టయితే మూగ జీవాల పట్ల మనుషులు చాలా తొందరగా అడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, కొన్ని చిలకలు కావచ్చు, అవి చూపించే ప్రేమ నిజంగా ఒక స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో సమానం అనే చెప్పొచ్చు. కానీ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి పట్ల అప్రమత్తం ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటారు పశుసంవర్ధక శాఖ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు యునాసిస్ వ్యాధి టీకాలను ఉచితంగా ఇచ్చేందుకైతే మాత్రం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు విజయనగరం జిల్లాలో. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మన ముందు ఉన్నారు పశు సంవర్ధక శాఖ జేడి మన్మధరావు గారు మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, ప్రతి సంవత్సరం ఉచిత టీకాలు ఇస్తున్నారు, అబౌట్ ర్యాబీస్ గురించి అవగాహన కార్యక్రమాలు. కానీ ఎక్కడో ఒక చోట ర్యాబీస్ కారణంగా మృతి చెందారని వార్త చాలా కలిచివేస్తుంది. బికాస్ ఆఫ్ మూగ జీవాలు అనేసరికి చాలా ఎడిక్ట్ అయిపోతున్నాం. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మనుషులంటే స్వార్థంతో కూడుకున్న వాళ్ళు, జంతువులు అంటేనే స్వార్థం లేనివి అనే ప్రేమకి అడిక్ట్ అయిపోతున్నాం. సో జంతువుల నుండి మనకి సంక్రమించే వ్యాధులు అంటే ఏముంటాయి? జంతువుల నుండి మనుషులకి సుమారుగా 280 రకాల వ్యాధులు ఉన్నాయమ్మా. అవి వైరస్ నుండి వచ్చేవి, బ్యాక్టీరియా నుండి వచ్చేవి, ప్రోటోజోవా నుండి వచ్చేవి. మొత్తం 280 రకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అందరికీ తెలిసేది ఒక రెబీస్ అని చెప్పేసి అనుకుంటారు. ఆ రెబీసే కాకుండాను యాంథ్రాక్స్ ఈ మధ్యన చూస్తూ ఉన్నారు. ఈ మధ్యన అది ఇక్కడ లేదు పూర్తిగా. ఎస్పెషలీ మాంసాన్ని ఉడబెట్టకుండా తినే వాళ్ళకి ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది. యాంథ్రాక్స్ అంటే రక్తం గడ్డ కట్టుకుంటాను చనిపోయే ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ అలాగనే బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఈ మధ్యన విన్నారు. ఆ బర్డ్ ఫ్లూ ఒకటి, స్వైన్ ఫీవర్ ఒకటి, అలానే లెప్టోస్పైరోసిస్, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులన్నీ కూడాను చాలా మందికి తెలియదు. అదే సమయంలో జంతువుల నుండి మనుషులకే వస్తాయి అనుకుంటా, కానీ మనుషుల నుండి కూడా జంతువులకు వచ్చే వ్యాధులు కాబట్టి వీటిని జూనోటిక్ వ్యాధులు అని చెప్పేసి చెప్పారనమాట. ఈ జూనోటిక్ వ్యాధుల వలన అటు మానవులకి ఇటు జంతువులకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా రెబీస్. ఈ రెబీస్ వలన చాలా మంది చనిపోతూ ఉన్నారు. మనుషులైతే చెప్పుకుంటారు, కానీ పశువులు చెప్పుకోలేవు. ఆ పశువులు కూడాను ఈ రెబీస్ వ్యాధిని బారిపడి చాలా చనిపోతూ ఉన్నాయి. వీటిని అవగాహనతోనే వాటిని అరికట్టవచ్చు. అవగాహన లేనందువలన ముఖ్యంగా జంతు ప్రేమికులు వాటిని దగ్గర తీసుకోవడము, లేదా వాళ్ళ బెడ్ల పైన కానీ లేదంటే వాటికి ముద్దు పెట్టుకోవడము ఇతరత్ర చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కుక్కలు నోట్లో చేయి పెడుతూ ఉంటారు. అవి కరిచినా కరవకపోయినా సరే ఆ సలైవాలో ఈ వైరస్ ఉండొచ్చు. ఆ వైరస్ ఉంటే చిన్న గాయం ఉన్నా సరే ఆ గాయం ద్వారా మనుషుల్లోకి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకసారి వ్యాప్తి తెలిస్తే వాళ్ళు వ్యాక్సినేషన్ చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు, మనం పెంచుకుంటున్న కుక్కే కదా, దీనికి ఏమి ఉండదు కదా, ఆరోగ్యంగా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. అలాంటివే ఎక్కువ ప్రమాదం జరిగి వాళ్ళు హైడ్రోఫోబియా తెలుస్తుందన్నమాట. నీళ్లు తాగడము చాలా కష్టం అనమాట. ఆ కష్టం వలన అప్పుడు తెలుసుకుంటారు, ఓకే ఇది ఒక రెబీస్ వచ్చిందని చెప్పేసి తెలుసుకుంటున్నారు. అప్పుడు చికిత్స చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంటే ఎక్కువగా ప్రేమకి అడిక్ట్ అయిపోవడం వల్ల మనం తినే ఫుడ్ లో కూడా అవి వచ్చి వాటికి తెలియవు, అవి వచ్చి తింటున్నా సరే వీటికి వ్యాక్సినేషన్ వేయించేసాం కదా, వాటి ఎంగిలి వల్ల మనకి ఏమి కాదు అనే కాస్త అపోహతోటి అతి ప్రేమ, అమితమైన ప్రేమను వాటి మీద చూపించడం వల్ల ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. అది చాలా ఇదే చెప్పాను కదమ్మా. ఆ సలైవలో ఏముందో మనకు తెలియదు, పిల్లలకి తెలియదు, పెద్దలకి తెలియదు. అటువంటి ఫుడ్ని కానీ మనం ఆ నీళ్లు కానీ ఫుడ్ కానీ మనం తీసుకోకూడదు. తీసుకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోరుతో గీచినా సరే ర్యాబీస్ వస్తుంది అనే మాటలు చాలా దగ్గర వింటున్నాం. బికాస్ ఆఫ్ అంటే నోటితో కరిస్తేనో లేదంటే డాగ్ యొక్క సెలైవా మన బ్లడ్ లో కలిస్తేనో గోకింది ఆ మాత్రం దానికి చనిపోయారని కొన్ని వార్తలు కూడా విన్నాం. సో గోటితో కూడా గీస్తే వచ్చే అవకాశం ఉంటుందంటారా? యాక్చువల్ గా గోటితో గీకితే ఈ వ్యాధి సోకదు, కానీ ఆ గోటికి ఆ సలైవా టచ్ అయి ఉంటే అది ప్రమాదం అన్నమాట.
కాబట్టి గోరుతో గీకినా సరే తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ముందుగా వాష్ చేయించుకోవాలి. వాటర్తో చక్కగా వాష్ చేసి కార్బోలిక్ సోప్ అంటే లైపో సోప్ తో చక్కగా వాష్ చేసి తర్వాత తప్పనిసరిగా ఇంజెక్షన్ తప్పనిసరిగా చేసుకోవాలి. 2 డేస్ గా ఒక వార్త వైరల్ అవుతుంది. గబ్బిలం మొహం మీద ఒక బాలుడి మొహం మీద గబ్బిలం వచ్చి వాలింది. వాలిన తర్వాత పేరెంట్స్ దాన్ని పక్కకి తోచేశారు. కానీ తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత బాబు కొన్ని విచిత్రమైన లక్షణాలతో చనిపోయాడు. అంటే గబ్బిలం వచ్చి కనీసం ఏ ప్రమాదం కూడా చేయలేదు అని పేరెంట్స్ అంటున్నారు. సో గబ్బిలం ద్వారా కూడా రాబీస్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే అక్కడ దెబ్బ గాని గాయం గాని ఏమీ కనబడలేదు అక్కడ. గబ్బిలాలే కాదమ్మా, ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టేది ఒక కుక్కలు అనుకుంటారు. వాటికంటే ప్రమాదమైంది నక్కలు, దానికంటే ప్రమాదమైంది గబ్బిలాలు. గబ్బిలాలతో టచ్ లేదనుకుంటారు కానీ గబ్బిలాలు పోస్టర్ అన్నమాట. ఈ వైరస్ వాటిలో నిల్వ ఉంటాయి. నిల్వ ఉండి అవి వేటికైనా సరే ప్రమాదం కలిగించే అవకాశం ఉందన్నమాట. సార్ డాగ్ సిక్ అయింది అని అది మనకి చెప్పే సింటమ్స్ ఎలా ఉంటాయి? దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి? అంటే వాటికి మాటలు రావు కాబట్టి మా డాగ్ గ్రోత్ చేయలేదు, చాలా డిమ్ గా ఉంది అనేసి కొంతమంది చూద్దాం ఫుడ్ లో ఏదైనా తేడా వచ్చిందేమో అనేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కొన్ని డాగ్స్ సహకరిస్తాయి, కొన్ని సహకరించవు. సో అలాంటి డాగ్స్ కి పెట్ పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్పెషలీ సిమ్టమ్స్ అంటే ఫస్ట్ వాటి ఆహారం తీసుకోవు, నెక్స్ట్ నీళ్లు తాగలేవమ్మా. దాన్ని హైడ్రోఫోబియా అంటారు. ఫస్ట్ లక్షణం అది. ఆ తర్వాత అవి కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంటాయి. కంటిన్యూస్ గా వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా సరే అరుస్తూనే ఉంటాయి. ఫుడ్ తీసుకోవు. నెక్స్ట్ పిచ్చి పిచ్చిగా ఏది దొరికితే దానికి గుద్దేస్తూ ఉంటాయి. అంటే ఎదురుగా ఏది ఉన్నా సరే వాటిని లెక్క చేయవన్నమాట. నెక్స్ట్ ఇటు అంటే అన్కంట్రోలబుల్ వాక్ అనమాట. నడిచినా పరిగెత్తినా సరే కంటిన్యూస్ గా పరిగెడుతూనే ఉంటాయి. మెయిన్ అరవడం అనమాట. ఆ అరవడం వలన దాన్ని గుర్తించుకోవచ్చు. ఫస్ట్ ఇది ఆహారం కానీ నీళ్లు కానీ తాగలేవు. సార్ అంటే డాగ్స్ కి ఎన్ని మంత్స్ కి ఒకసారి ర్యాబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి? ఎందుకు జులైలోనే జునోసిస్ వ్యాధి కోసం ఉచిత టీకాలు వేయడానికి గల కారణం ఏంటి? జూలైలోనే ఉచిత రేబీస్ టీకాలు వేయడం కాదమ్మా, సంవత్సరం మొత్తం పైన ప్రతిరోజు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు జూనోసిస్ డే అన్నది లూయిస్ పాశ్చర్ గారి జ్ఞాపకార్థము వారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు చేస్తూ ఉన్నాము. ఇది ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే. కానీ ప్రతిరోజు ప్రతి రైతు కానీ లేదంటే జంతు ప్రేమికులు కానీ వాళ్ళకున్న పశువులని కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. పెర్షియన్ ఇంకా పేరు పెట్టలేదు, 2 డేస్ అవుతుంది. అది కొత్తగా తీసుకొచ్చాం కదా, రక్కేసుకుంటుంది. 2000. చనిపోవడమే కానీ జంతువు కానీ మనిషి కానీ బ్రతకడం అనేది లేదు. హిస్టరీలో 1885వ సంవత్సరంలో ఈ వ్యాధి లైట్నింగ్ ఆఫ్ ద ర్యాంప్ సెక్రటరీ గౌరవనీయులు ఎమ్మెల్యే మేడం గారు, గౌరవనీయులు మన జాయింట్ డైరెక్టర్ సన్యాసి నాయుడు సార్, మన గౌరవనీయులు డిడి గారు డాక్టర్ మహాలక్ష్మి సార్, డాక్టర్ మహాలక్ష్మి సార్ అక్షర ఫోటోకి ఫోటోతో రాజేంద్రంగా కోరుతున్నాను. డాక్టర్ స్పందనరావు సార్, ఎంహెచ్ఓ డాక్టర్ సాంబమూర్తి గారు, డాక్టర్ సాంబమూర్తి గారు, ముద్దారెడ్డి గారు, బీసీ అధ్యక్షుడు బేగం గారు, అనురాధ బేగం మేడం గారు, ముఖ్యంగా అలాగే
అలాగే డాక్టర్ జి మహాలక్ష్మి సార్, డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హిమాజ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు జాయింట్ డైరెక్టర్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ థీమ్ గురించి డాక్టర్ హిమజ మేడం గారిని ఈ జూనోసిస్ డే 2026 థీమ్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సారీ, ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ప్రేయర్ బై శుక్లాం భరధరం విష్ణు సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజ ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు విజయనగర ఎమ్మెల్యే గారు శ్రీమతి అదితి విజయలక్ష్మి మేడం గారికి, సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ విజయనగరం జేడీ సార్కి, జంతు ప్రేమికులు పోషకులందరూ కూడా నా నమస్కారములు. మనం ఈరోజు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే చూడే ఏ బ్రీడ్ ఇది? ఇస్తాము కుక్క కాటు ద్వారా టీకాలు వేయించిన కుక్కే కదా అని మనము అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. కనిపించక ముందే మన లాలాజలంలో కూడా వైరస్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వేయించుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైనా కుక్కలో అక్కడ ఒక 15 మినిట్స్ పాటు రన్నింగ్ ట్యాప్ వాటర్ లో కడగాలి. ముఖ్యంగా కార్బాలిక్ యాసిడ్ సోర్స్ లైక్ మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, మనకి తెలిసినట్లు 2024 జూన్ లో మన విశాఖపట్నం జిల్లా మధురవాడ కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి, ఉత్తరప్రదేశ్ ప్లేయర్, అతను కూడా కుక్క కాటు ద్వారానే ఏంటంటే స్టేట్ వాదం తీసుకొచ్చి పెంచుకుంటున్నాడంట. రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జంతువుల్ని ప్రేమించే వారికి, జంతువుల్ని పెంచే వారికి కూడా అవగాహన కల్పించడం కోసం జరుపుకోవడం అమైంది. ఇది ముఖ్యంగా కుక్క కాటు ద్వారా ఏంటి సార్ సార్ మీరు సార్ ఒకసారి దగ్గర వెయిట్ చేయండి సార్. కృష్ణ సత్య సత్య సార్ ఒకసారి సైడ్ కొని ఉండే సార్, సైడ్ కొని ఉండే. కూర్చొని చేయండి ఇంజక్షన్. వెనక్కి రావాలి. చల్లో ఎవరో చల్లో.
లో లూయి పాస్చర్ గారు అనే ఒక వ్యక్తి రేబీస్ వ్యాక్సిన్ అనేది కనిపెట్టిన రోజు కనుక ఆ రోజు వారిని గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ మనం ఈ వ్యాక్సినేషన్ అనేది మనం చేస్తా ఉన్నాము. అయితే మనం చూస్తుంటే యానిమల్స్ నుంచి మనుషులకి, మనుషుల నుంచి యానిమల్స్ కి ఇల్నెసెస్ అనేది డిసీజెస్ అనేది వెళ్తా ఉంటాయి. అయితే ఇది ఏ విధంగా మనం కట్టడి చేయాలనేది ఒక ప్రయత్నం అనేది చేస్తా వస్తా ఉన్నాం. అయితే దీంట్లో భాగంగా అందరికీ ఒక కామన్ వ్యాధి తెలిసిన రేబీస్ అనేది అందరికీ తెలిసినది. అయితే మెయిన్ గా మనకి మన అర్బన్ ఏరియాస్ లో అయితే కుక్కలు పిల్లిల నుంచి వస్తా ఉంటాయి. ఎక్కువగా కుక్కలు చిన్నపిల్లల్ని కరవటం, అలాగే ఊర్లలో ఆవుల్ని కరవటం, ఇవన్నీ అంటే దూడల్ని, ఆవుల్ని కూడా కాదు దూడల్ని కరవటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం కట్టడి చేయడానికి మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సాంబమూర్తి గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఇంకా చాలా ఎక్కువ వర్క్ అనేది మిగిలిపోతా ఉంటది. అలాగే మనం చూస్తుంటే డాక్టర్ పి సన్యాస్ నాయుడు గారు ఏడి ఇవన్నీ తగ్గించటానికి అయితే ఈరోజు ఈ జూనోసిస్ డే సందర్భంగా రేబీస్ వ్యాక్సినేషన్ అనేది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రత్యేకంగా కుక్కలకి ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అయితే మనం చూస్తుంటే ఈ ప్రయత్నంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉందంటే అది మన అందరికీ ఒక తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారి వల్ల ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఒక ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉండాలని ఆ రోజుల్లో మనందరికి అశోక్ గజపతి రాజు గారు ట్రై చేశారు. విజయనగరంలో అయితే అన్ని విధాలుగా ఇది ఫంక్షనల్ గా ఉంది. అదే కాకుండా అరౌండ్ 49 సెంటర్స్ లో కూడా ఈ వ్యాక్సినేషన్స్ వేయటం జరుగుతుంది. ఈ రోజు ఒక్కరోజే కాకుండా ఎప్పుడు ఒక కుక్కనో పిల్లినో మనం ఇంట్లో తీసుకెళ్తున్నప్పుడు దానికి అవసరం ఉన్నటువంటి వ్యాక్సినేషన్స్ డాక్టర్ ని అడిగి వేసుకుంటా ఉండాలి. అలాగే ఆవులకి ఎనీ యానిమల్ కైనా వాళ్ళ వ్యాక్సినేషన్స్ ఎలాగైతే మనం బిడ్డ పుట్టినప్పుడు దానికి బిడ్డకి కూడా వ్యాక్సినేషన్ చేస్తామో అదే విధంగా యానిమల్స్ కి కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ డిసీజెస్ అనేది తగ్గిపోతాయి అనేది ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా యానిమల్ బైట్స్ ఎప్పుడైతే జరుగుతాయో మనం ప్రత్యేకంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సరిపడా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. అయితే అందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఈ ఫ్రీగా ఇస్తున్నారు కనుక వినియోగించుకోవాలి. అదే విధంగా మనం మామూలుగా కూడా ఏదైనా యానిమల్స్ తీసుకుంటే కూడా మనం డెఫినెట్ గా దానికి అవసరం ఉన్నటువంటి వ్యాక్సిన్ అనేది మనం చేసుకోవాలని ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు.